మూలన పడ్డ ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదని గతంలో చెప్పిన చంద్రబాబు లోకేష్ ఇప్పుడు మరి బటన్ ఎందుకు నొక్కడం లేదని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ప్రశ్నించారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారని, సంపద సృష్టిస్తామని చెప్పి ఛార్జీలను పెంచి సామాన్యులపై చంద్రబాబు భారం మోపుతున్నారని అన్నారు. తనను తాను పబ్లిసిటీ చేసుకుంటూ సంపద సృష్టిస్తామంటూ ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశారని విమర్శించారు. మీ ద్వారా అభిప్రాయాలు చెప్పడం కోసమని ముందు రావడం జరిగింది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి ఇబ్బడి ముబ్బడిగా అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదలని అమలు చేస్తూ ఉంది. సంపద సృష్టికర్త, ఈ దేశంలోనే ఎవరికీ లేనంత అనుభవం రాజకీయంగా ఉంది, ఆర్థికవేత్తలకే పాఠాలు చెప్పగలుగుతారని ప్రచారం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించుకోవడం అని అంటే ఆయన ఈ రకంగా బాదుడు కార్యక్రమాన్ని తీసుకోవడం అని మరొకసారి నిరూపణ అయింది. మొన్నే విద్యుత్ ఛార్జీలని బాధేసి దాన్ని కూడా సంపద సృష్టి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా బాధేసి ఇదిగో నేను చెప్పిన సంపద సృష్టి ఇదే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆయన తప్పేం లేదు. ఆయన సహజ శైలి అది. ఒక వస్తువుకి, ఒక ప్రొడక్ట్కి ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగా తన తాను మార్కెటింగ్ చేసుకునే వ్యూహంలో భాగంగా సంపద సృష్టిస్తానని, ప్రజలకి కూడా అంతుబట్టని స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకున్నారు. ఆ మార్కెటింగ్కి పడిపోయిన ప్రజలు మరొకసారి కషాయం నమ్మినట్టుగా నమ్మి ఇవాళ ఈ భారాలన్నీ మోసే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు రేపు నుంచి ఫిబ్రవరి 1 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల చూస్తే ఇంచుమించుగా 13,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రతి ఏటా 13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెంచుకుని నడ్డి విరిచేసే కార్యక్రమాన్ని, ప్రత్యేకించి స్థిరాస్తి విలువల్ని అమాంతంగా పెంచి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం భూముల విలువలే కాదు, స్ట్రక్చర్ల విలువలు, చివరికి తాత్కాలికంగా నివాసం ఉండే షెడ్లు వంటి వాటికి కూడా భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వడ్డించేశారు. అందులో పూరిళ్ళు, పెంకుటిళ్ళు ఏది కూడా మినహాయింపు లేదనే విషయాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుంటే, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థమవుతుంది.